మాటలు కోటలు దాడతాయి, చేతలు మాత్రం గడప దాటవడానికి సాక్ష్యం పాకిస్తాన్ తాజా వ్యవహారం. ఏదైతే షాహీన్-2 వాళ్ళు ఏంటంటే మనం ఏ క్షిపణులు చేస్తామో మన క్షిపణులకు ఏం పేరు పెడతాం, ఈ దేశం మీద దండయాత్రలు చేసి వచ్చినటువంటి వాళ్ళది, వాళ్ళ మీద గెలిచినటువంటి వాళ్ళ పేర్లు పెడతాం, లేదంటే మనకి సంబంధించి పూజించే దేవతల పేర్లు పెడతాం. దానికి పోటీగా ఈ దేశాన్ని నాశనం చేయడానికి, ఈ దేశం నుంచి ముక్కైన పాకిస్తాన్, ఈ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పనిన వాళ్ళు, ఈ దేశం మీదకి దండయాత్ర చేసిన వాళ్ళు, ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళ క్షిపణులకు పెట్టడం అన్నటువంటి పాకిస్తాన్కి రివాజుగా మారింది. తద్వారా భారత శత్రుత్వాన్ని పాకిస్తాన్ కావాలని ప్రొజెక్ట్ చేసుకుంది. షాహీన్-2 క్షిపణి తాజాగా పరీక్షించాం అని పాకిస్తాన్ ప్రకటించింది. సీన్ కట్ చేస్తే అది సక్సెస్ అయ్యింది అన్నటువంటి విషయాన్ని చెప్తుంటే బయట ప్రపంచం నవ్వుతోంది. ఎందుకయ్యా అంటే ఈ షాహీన్-2 క్షిపణి ఎక్కడ పడింది అంటే పాకిస్తాన్లోనే పడింది. అది ఖండాంతర క్షిపణి, అంటే దేశం బయట దూర ప్రాంతం. వాస్తవంగా క్షిపణి ప్రయోగాలప్పుడు సో ఏరియా, ఆ చుట్టుపక్కల ఒక 100-200 కిలోమీటర్ల రేడియస్లో అందరినీ అలర్ట్గా ఉండమంటారు, అక్కడ ఎక్కడైనా పడే అవకాశం ఉందంటారు. అట్లాగా అనేక ప్రాంతాలకు వార్నింగ్లు ఇచ్చింది, ఆ రూట్ అంతా కూడా క్లియర్ చేయమంది. తీరా చూస్తే అది కాస్త పాకిస్తాన్లోనే పడిపోవడం అన్నటువంటిది, అంటే ఫెయిల్ అయ్యింది. బట్ ఆ విషయాన్ని ప్రకటించకుండా వెళ్ళిపోయింది కదా సక్సెస్ అని చెప్తుంది. 450 కిలోమీటర్ల దూరానికి సంబంధించినటువంటి శ్రేణిది. ఏది ఇప్పుడు భారత్ వరుసపెట్టి సక్సెస్ అవుతున్న దశలో లేదు, మేము పవర్ఫుల్ అని చెప్పడం కోసం చేసి ఫెయిల్ అయింది అనమాట.